నేనైతే 1/2 కేజీ మటన్ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. పొయ్యి మీద ఒక కళాయిని పెట్టేసుకొని దాంట్లో ఒక గుంట గరిటెతో 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. 2 గరిటెలు ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అయినాక కడిగి పెట్టేసుకున్న మటన్ని వేయాలి. మటన్ని వేసి మంచిగా కలిపేసుకోవాలి. దాంట్లో మంచిగా వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా మంచిగా వాటర్ రిలీజ్ అవ్వాలి. చూడండి ఎంత మంచిగా రిలీజ్ అవుతుందో. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ని కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా నూనె తేలుతుందండి. అప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపుని వేసి కలిపేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా. తర్వాత నేనైతే 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలిపేసి కారం పచ్చి వాసన పోయేంత వరకు అట్లా కలుపుకొని ఒక 2 మినిట్స్ వదిలేయాలి. లాస్ట్గా నేను గరం మసాలా వేస్తున్నాను టేస్ట్ కోసం. ఇలా గరం మసాలా కూడా వేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఫ్రై అవ్వనివ్వాలి. లేకపోతే పచ్చి వాసన వస్తుందండి. ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి. అరగంటనివ్వద్దు, కలర్ చేంజ్ అవ్వనివ్వద్దండి. తర్వాత నేను ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా తీసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పప్పులోకి చాలా బాగుంటుంది. పప్పులో బాగుంటుంది, పచ్చి పులుసులో కూడా మస్తు ఉంటుంది. దేంట్లో అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా సూపర్గా ఉంటుంది.